We are glad that you are watching this program, The Way of Salvation. Now, Pastor Stephen Varaprasad is going to deliver God's word. Do watch and be blessed. రక్షణ మార్గము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అందరినీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల నామంలో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుని వాక్యం నుండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకునడని తన శిష్యులతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2017 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆ ప్రాంతాల్లో చేసిన పనులు ఇక్కడ రికార్డ్ చేయబడినవి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశారు. పిల్లరా, మరి మేలు చేయుచు సంచరించుచున్న పాదములు యేసు ప్రభు పాదాలు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచారు. ఇటువంటి సమయాల్లో అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒక దినాన్ని మనం మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రియులారా, ఇక్కడ జరిగిన వృత్తాంతం ఏమిటంటే, యేసు ప్రభువారు ఆ శిష్యులు ఒక చిన్న దోణిలో వెళ్తున్నారు. చిన్న దోణిలో వెళుతున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. ఈవేళ మన అంశము చిన్న దోణె, పెద్ద తుఫాను. ఆ దోణిలో ఉన్నవారందరూ కూడా గజ ఈతగాళ్ళు, సముద్రం ప్రక్కనే పుట్టి పెరిగిన వాళ్ళు, సముద్రం యొక్క పరిస్థితిని బాగా ఎరిగిన వారు మరి ఆ దోణెను అదుపు చేయలేకపోయారు. అలల చేత కప్పబడి ఉంది. ఆ దోణె అలల చేత కప్పబడెను అని ఉంది.
ఆ దోణి అలల చేత కప్పబడిను. వారి వల్ల కావడం లేదు. వారు తెల్లవారులు లేస్తే దోణిల మీద ఉంటారు, సముద్రం మీద ఉంటారు. అయినా కానీ ఆ దినాన్ని ఆ తుఫాన్లో ఆ దోణిను అదుపు చేయడం వారి వల్ల కాక దోణిలో ఉన్న యేసు ప్రభుని లేపి అంటున్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము అని అడుగుతున్నారు. మేము నశించిపోతున్నానైనా అని అన్నప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. వెంటనే అలలు ఆగిపోయాయి, గాలి ఆగిపోయింది. ఓ గొప్ప ఉపద్రవం నుండి వారు తప్పించబడ్డారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎట్టువాడో సుమి, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని. ప్రియులరా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి తిరిగిన, అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసిన ఆయన ఎట్టివాడో వారికి అర్థం కాలేదు. ఆయన దేవుడని, మానవ రూపంలో శరీరధారిగా ఉన్న దేవుడని, సృష్టికర్త అయిన సంగతి వారికి అర్థం కాల. ఎప్పుడైతే ఈయన లేచి ఆ తుఫాను మధ్యలో ఆ నడి సముద్రంలో ఆ నావలో నిలబడి గాలి ఊరుకో, తుఫాను ఊరుకో అని అన్నప్పుడు తుఫాను ఆగిపోయింది, అలలు ఆగిపోయినాయి, గాలి ఆగిపోయింది, సమస్తము నిమ్మళమైంది. ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏ రకమైన తుఫానులు ఎదుర్కొంటున్నావో నేనైతే ఎరగను. కానీ నీ జీవిత తుఫానులను గద్దించుటకు, నిమ్మళపరచుటకు యేసుక్రీస్తు ప్రభు సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభువే నీ జీవిత సమస్యలకు పరిష్కారం. జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. ఈ రాత్రి సమయంలో నీవు ప్రభు దగ్గరికి రా. ఎటువంటి తుఫానును ఎదుర్కొన్నా కానీ ఆ తుఫానుని నిమ్మళింప చేయడానికి, ఆ తుఫానుని అణచడానికి, నీ జీవితంలో చెలరేగే అలలు, సమస్యలనే అలలు, ఒకవేళ నీ జీవితంలో సమస్యలనే అలల చేత, వ్యాధులనే అలల చేత, ఇబ్బందులనే అలల చేత కప్పబడ్డాయేమో, అయితే యేసు ప్రభు అలలను అణపగొట్టడానికి సమర్థుడు. నీ జీవిత తుఫానులను అణిచివేసి నిన్ను విడుదల చేయడానికి, ఆ ఉపద్రవముల నుండి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు సమర్థుడు. ఎంతో గజయతగాళ్ళు, సముద్రము సంగతి బాగుగా ఎరిగిన వీరు ఆ నావను అదుపు చేయలేకపోయారు. అయితే ఆ నావలో యేసు ఉన్నందున ఆ నావ మునిగిపోలేదు. నీ జీవితంలో కూడా యేసు ఉంటే, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మునిగిపోవు. ఎన్ని సమస్యలనే అలలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని జీవిత తుఫానులలో నువ్వు చిక్కుకున్నా నీవు మునిగిపోవు. యేసు నీ జీవితంలో ఉంటే, నీ జీవితం అనే నావలో యేసును కలిగిండు, నీవు మునిగిపోవు. ఇక్కడ ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున రాయబడింది. సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. ఈ దినమున నువ్వు దేని చేత కప్పబడి ఉన్నావో ఏమైనా పర్వాలేదు, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు విడుదల పొందుకుంటావు. వెంటనే వారు ప్రభువును లేపారు. ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా, అంటే గాలితో ప్రభు మాట్లాడారు యేసు ప్రభు వారు. గాలికి సృష్టికర్త యేసు ప్రభు వారు, సముద్రానికి సృష్టికర్త యేసు ప్రభు వారు. ప్రియులారా, కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడింది, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని రాయబడింది. అవును, ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. అది తుఫానైనా అలలైనా ఆయన అనుమతితోనే రావాలి. సముద్రమునకు ఇసుక మేటను ఆయన హద్దుగా పెట్టాడు, అది దాటకుండానట్లు. చూసారండి, దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. సముద్రమును కలుగు చేస్తున్న దేవుడు, ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రమును కలుగు చేస్తున్న దేవుడు, సమస్త సృష్టిని
నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు 2017 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుగా భూమికి మధ్యన ఉన్న కేంద్ర బిందువైన పాలస్తీనా దేశంలో బెత్లెహేం అనే ప్రాంతంలో జన్మ కర్మ పాపములు లేనివాడై కన్యైన మరియకు జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరములు అద్భుతమైన పరిచర్య చేసి నీటి మీద నడిచి ప్రేతాత్మల చేత భూతముల చేత దయ్యముల చేత పట్టి పీడించుతున్న జనావళిని విడుదల చేసి కుష్ఠరోగులను శుద్ధులుగా చేసి పక్షవాయు గలవారిని నడిపించి చనిపోయిన వారిని సైతము లేపిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే, జీసస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్, జీసస్ ఈజ్ ద ఓన్లీ లైఫ్. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పిన ఏకైక నిజ దేవుడు, నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి అలల చేత నీ జీవితంలో కప్పబడి ఉన్నావో నేను ఎరుగను. కానీ ప్రభు యొద్దకు రా. ప్రభు యొద్దకు వస్తే నిన్ను విడుదల చేస్తాడు. ఆయన నిన్ను విడుదల చేస్తాడు. అదే సమయంలో ఒక స్త్రీ ఉన్నది ఆ ప్రాంతాల్లో. ఆ స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. రక్తస్రావం, బ్లడ్ ఇష్యూ, ఉపశమనం లేదు. ఆమె వెళ్ళని డాక్టర్ అంటూ లేడు. ఆమె తనకున్నదంతా ఖర్చు అయిపోయింది. నో హోప్ ఎట్ ఆల్, అంతా అయిపోయింది. ఇంక మరణానికి సిద్ధంగా ఉంది. నాట్ 1 or 2 years, 12 years బ్లడ్ ఇష్యూ. షీ సఫర్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ఇష్యూ ఫర్ 12 years. 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 12 ఏళ్లలో ఆమె ఒంటిలో ఉన్న రక్తమంతా బయటకు పోయింది. రక్తస్రావం అనే రోగం ద్వారా ఎముకలు గుడిగా ఉంది. అయితే ఆ ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నారని తెలుసుకుని ఓపిక తెచ్చుకొని ఏమైనా సరే నేను యేసు ప్రభు వస్త్రపు చెంగు, ఆయన వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో ఆ గుంపులో thousands of people were there along with Jesus Christ. Wherever Jesus went, when he was on this planet, thousands of people followed him. వేల మంది ప్రజలు, జన సమూహం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. లెక్కలేనంతమంది జన సమూహం ఆయన వెంబడించినప్పుడు ఆ జనంలో వెళ్ళడం, ఈ ఎముకలు గూడుగా ఉన్న ఈమె, శక్తి లేని ఈమె, ఓపిక లేని ఈమె, 12 ఏళ్ల రక్తస్రావ రోగంతో రక్తమంతా పోగొట్టుకున్న ఈమె, మరణానికి సిద్ధంగా ఈమె ఓపిక తెచ్చుకొని చివరి నిరీక్షణగా, చివరి ఆశగా ఆ గుంపులోనికి చొచ్చుకొని పోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వస్త్రాన్ని ముట్టుకున్నట్లే ఇమీడియట్గా వెంటనే దెన్ అండ్ దేర్ షీ వాజ్ హీల్డ్ ఫ్రమ్ దట్ బ్లడ్ ఇష్యూ. ఆ రక్తస్రావం వెంటనే కట్టబడింది. ప్రభు అన్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరు అన్నారు. ప్రభువా, అనేక మంది నీ మీద పడుతున్నారు, అనేక మంది నీ పడుతున్నారని చెప్పినప్పుడు శిష్యులు అడిగారు, ఎవరు నన్ను ముట్టుకుందని శిష్యులను అడిగినప్పుడు అనేక మంది జనసమూహాలు మీ మీద పడుతున్నారు కదంటే, లేదు, ఇప్పుడు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని చెప్పినప్పుడు ఈమె భయపడుతూ వణుకుతూ, ప్రభువా నిన్ను ముట్టినది నేనే అని చెప్పినప్పుడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిందని చెప్పి ఆమె ధైర్యపరిచారు. చిన్న జీవితం పెద్ద సమస్య, చిన్న జీవితము వెరీ బిగ్ ప్రాబ్లం షీ ఫేస్. 12 years ఆఫ్ బ్లడ్ ఇష్యూ, రక్తస్రావం అనే రోగం వలన తనకున్నదంతా ఖర్చు చేసిరనుంది. అంతా ఖర్చు పెట్టేసుకుంది. తన దగ్గర ఏం లేదు. ఇక ఆరోగ్యం పోగొట్టుకుంది. షీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్. అన్నీ లేదు, ఆస్తంతా పోయింది. ఆస్తంతా ఖర్చు పెట్టి తన స్వస్థత కొరకు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. చివరకు నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే, ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ యూ అని చెప్పిన ప్రభు వస్త్రపు చెంగు, వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పడింది. పిల్లరా, ఇక్కడ చూస్తున్నాం ఆమె జీవితము, చిన్న జీవితము, ఆమె ఎదుర్కొన్న సమస్య పెద్ద సమస్య, 12 ఏళ్ల రక్తస్రావ రోగం. ఈ మార్గ మధ్యంలో ఒక ఆయన వచ్చి, నా దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువా, మీరు రండి స్వస్థపరచండి అని అడిగారు.
ఈ విధంగా అనేకులను ప్రభు మరి స్వస్థపరిచినారు. మరి ఈ సమయంలో ఎటువంటి సమస్యతో నువ్వు బాధపడుచున్నావో నాకు తెలియదు. ఎటువంటి జీవిత అలల చేత జీవిత తుఫాన్లు నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ జీవిత సమస్యలకు పరిష్కారం. యేసే నీ జీవిత సమస్యలకు పరిష్కారం. కాబట్టి ఈ సమయంలో యేసు యొద్దకు రా, యేసు యొద్దకు రా. యేసు నిజమైన దేవుడు, నరరూపము ధరించిన, మానవ రూపము ధరించిన, నరుడిగా మారిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు. యేసే దేవుడు, యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు. నువ్వు ఆయన దగ్గర రా. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎవరు చెప్పలా, ఈ లోకంలో చాలామంది వచ్చారు కానీ నా దగ్గరికి రండి నేను విశ్రాంతినిస్తానని చెప్పిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు. లోకంలో చాలా శాంతులు ఉన్నాయి, బట్ దే ఆర్ మోమెంటరీ, క్షణిక కాలమైన శాంతులు అవి. దే ఆర్ నాట్ పర్మనెంట్. యేసు శాశ్వతుడైన దేవుడు. దేవుడు శాశ్వతమైన వాడు, మారినవాడు, మార్పు లేనివాడు. ఆయన ఇచ్చే శాంతి కూడా మార్పు లేనిది, శాశ్వతమైనది. ఆయన అంటున్నాడు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని చెప్పిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. శాంతి లేక సతమతం అవుతున్నావా? మనశ్శాంతి లేదా? సమస్యలని అల్లల చేత కప్పబడి ఉన్నావా? ఈ సమయంలో జీవితంలో జీవిత తుఫాన్లు ఎదుర్కొనలేక విసికి వేసారిపోయి ఉన్నావా? ఇక నాకు ఆత్మహత్య సరంజం అనుకుంటున్నావా? కాదే కాదు. నీవు చనిపోని అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు డై, యూ డోంట్ నీడ్ టు కమిట్ సూసైడ్. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని పని లేదు. నీ కొరకు ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. నా కొరకు కూడా ఆయన చనిపోయాడు, అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు. 2017 సంవత్సరాల క్రితం he gave his life. Jesus Christ gave his life. Jesus Christ died on the cross of Calvary. He shed all his blood. ఆయన రక్తమంతా చిందించాడు నీ కొరకు, నా కొరకు, ప్రపంచమంతటి కొరకు, లోకమంతటి కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. నీవు ఇప్పుడు చనిపోవాలని పని లేదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని పని లేదు. నీ జీవిత సమస్యలతో విసిగి వేసారి నీ జీవితాన్ని అంతం చేసుకొని పని లేదు. ప్రతి సమస్యకు, మానవుని యొక్క ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరిష్కారం ఉన్నది. యేసే జవాబు. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ అండ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. ఆయన దగ్గరకు రా, కమ్ ఆన్ టు హిమ్. ప్రభు దగ్గరికి రా. యూ విల్ బి రిలీజ్డ్. నీవు విడుదల పొందుకుంటావు. యూ విల్ బి సేవ్డ్. నువ్వు రక్షింపబడతావు. కాబట్టి ఈ యేసు ప్రభు, చాలామంది అనుకుంటారు యేసు ప్రభుని నమ్ముకుంటే కూడా కష్టాలు వస్తాయా? కష్టాలు రావని చెప్పాడు ఆయన. కష్టాలు రావని చెప్పలేదు, కానీ శ్రమలో నేను నీకు తోడైందును, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని చెప్పాడు ప్రభు. 91వ కీర్తనలో గొప్ప వాగ్దానం ఉంది. అతడు లేక ఆమె నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదని అన్నాడు. తప్పించే దేవుడు. నీ శ్రమల నుండి, నీ విపత్తుల నుండి, నీ జీవిత తుఫానులతో మాట్లాడే దేవుడు. ఆ దినాన్ని ఆ శిష్యులు కంగారు పడిపోతున్నారు, గలిబిలైపోతున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అన్నప్పుడు ఆయన లేచి గాలితో మాట్లాడినాడు, తుఫాన్తో మాట్లాడినాడు. ఈ సమయంలో నీ జీవిత తుఫానులతో ఆయన మాట్లాడగలడు. నిన్ను కప్పిన అలల నుండి నువ్వు మునిగిపోకుండా విడుదల చేయగలడు. కాబట్టి పిల్లరా, గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో సుమి, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అవును, గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది. గాలి సముద్రం మాత్రమే కాదు, సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది. ఎందుకంటే ఆయన ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. సముద్రానికి దేవుడైన, ఆకాశానికి దేవుడైన, సమస్త జీవులకైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సమస్తం ఆయనకు లోబడుచున్నవి. కాబట్టి నీవు లోబడవా? ఈ సమయంలో నువ్వు ఈ ప్రభుకు లోబడవా? ఈయనే మార్గమని నీకు తెలుసా? యేసుక్రీస్తే మార్గమని వెరుగుదువా? యేసుక్రీస్తే సత్యమని వెరుగుదువా? యేసుక్రీస్తే జీవమని వెరుగుదువా? ఒకవేళ ఎరగకపోతే ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినమని ప్రభు చెప్తున్నాడు. ఆయన వద్దకు రా,
నీ ప్రతి పాపము నిమిత్తము ఆయన మరణించాడు. నీ ప్రతి పాపము నిమిత్తము మానవులందరి పాపం సర్వ పాప పరిహారార్థం రక్తము ప్రోక్షించిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. వేదాలు వల్లిస్తున్నాయి. సర్వ పాపాలు పోవాలంటే రక్తము ప్రోక్షించబడాలి, రక్తం చిలకరించబడాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి అని చెప్పే వేదాలు వల్లిస్తున్నాయి. ఆ పరమాత్ముడే, ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే, ఆ భగవంతుడే, ఆ పరమాత్ముడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి కలువరి సిలువ మీద, భూమికి మధ్యనున్న ప్రాంతంలో కలువరి కొండ మీద ఆ సిలువలో ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన రక్తమంతా కార్చాడు. He gave all his blood. He gave his life for the sins of the whole world. లోకంలో ఉన్న మానవులందరి కొరకు కూడా ఆయన రక్తం కార్చిన దేవుడు. ఆయన రక్తం కార్చిన వారు ఎవరు లేరు. రక్తం కార్చిన దేవుడు యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయను. యేసు ప్రభు రక్తానికి మాత్రమే మానవ పాపములను కడిగివేసే శక్తి కలదు. కాబట్టి ఈ సమయంలో ప్రియ స్నేహితులరా, మీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకోనండి, మీ దోషములు ఆయన ఎదుట ఒప్పుకోనండి. ఎందుకంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే వాటిని క్షమిస్తాడు. ఆయన క్షమించడం మాత్రమే కాదు, ఆయన రక్తంలో, ఆయన చిందించిన రక్తంలో నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు. నిజమైన శాంతిని నువ్వు పొందుకుంటావు. నిజమైన శాంతి నీకు కావాలంటే యేసు యొద్దకు రా. కమ్ అన్ టు జీసస్ క్రైస్ట్. యూ విల్ రిసీవ్ రియల్ పీస్ ఆఫ్ మైండ్. నిజమైన శాంతిని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన శాంతి ప్రదాత, సమాధానకర్త. ఆయన శాంతి నీకు ఇస్తాడు, లోకం ఇచ్చినట్లు కాదు. మరి ఈ సమయంలో నువ్వు ఎటువంటి శోధనలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువు దగ్గర నీకు విడుదల ఉన్నది. ప్రభువు దగ్గర నిజమైన శాంతిని పొందుకోగలవు. ఎటువంటి అలల చేత కప్పబడి ఉన్నావో, ఎటువంటి జీవిత తుఫానులో చిక్కుకునే ఉన్నావో, ఈ సమయంలో నీ జీవిత సమస్యలకు పరిష్కారము యేసే. నీ జీవిత తుఫానులతో మాట్లాడతాడు యేసు ప్రభు, వాటిని గద్దిస్తాడు, నీ విడుదల పొందుతావు. మరి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. మిక్కిలి నిమ్మళమాయను. సృష్టితో మాట్లాడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జీవిత సమస్యలతో మాట్లాడే దేవుడు. ఆయన జీవిత సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఉన్నది. కాబట్టి ఎందుకు ఇంకా ఆలస్యం? ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన హృదయంలో చేర్చుకో. నీ హృదయం ఇదిగో నేను తలుపు ఎదురు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను వస్తాను, వచ్చి అతనితో కలిసి నేను జీవిస్తానని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీ హృదయపు తలుపులు తెరవండి. ఆ యేసుక్రీస్తుని మీ హృదయంలోని చేర్చుకోనండి. మీ స్వకీయ రక్షకునిగా అంగీకరించండి. మీ పాపములు ఒప్పుకోనండి, మీ దోషాలు ఒప్పుకోనండి, వాటిని విడిచిపెట్టండి. మీ స్వకీయ రక్షణగా అంగీకరించి మీరు దేవుని వాక్య ప్రకారం జీవించండి. బైబిల్ గ్రంథం ఇది మత గ్రంథం కాదు. ఇవి దేవుని మాటలు, సృష్టికర్త అయిన దేవుని మాటలు. ఇవి నిన్ను పరమునకు చేరుస్తాయి, పరలోక రాజ్యాన్ని ఇస్తాయి. మాటలు నిన్ను పాపము నుండి దూరం చేస్తాయి, పాపము నుండి విడుదల, నరకాగ్ని నుండి విడుదల, నీకు పరలోక రాజ్య ప్రాప్తి. వీటిని గైకుంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు గైకొని ఎడలా నువ్వు పరలోక రాజ్య వారసుడు అవుతావు. నువ్వు విడుదల పొందుకుంటావు. నిజమైన శాంతి సమాధానములు ఈ గ్రంథంలో నీకు లభ్యమవుతాయి. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్, దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ లైఫ్. నువ్వు నిజమైన జీవం పొందుకోవాలంటే, నిజమైన శాంతిని పొందుకోవాలంటే ఈ గ్రంథాన్ని అనుదినం చదువు. బైబిల్ గ్రంథం ఇవి దేవుని మాటలు, ఇవి దేవుని మాటలు. ఈ మాటలు నడిపిస్తాయి, నిన్ను జీవిత గమ్యానికి నడిపిస్తాయి, నీ పరలోకానికి చేరుస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథం వాటి సంపాదించుకొని ప్రతిదినము చదువు, ప్రతిదినం దేవుని వాక్యం చదివి, ప్రతిదినం ఆయనకు ప్రార్థన చేసుకో. నీ పాప జీవితాన్ని అందులో ఒప్పుకొని పాపలన్నింటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు పొందుకొని పరలోక రాజ్య వారసుడు అవ్వాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
రక్షణ మార్గము అను ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ రక్షణ మార్గము, పోస్ట్ బాక్స్ 70, కాకినాడ 533001.